గుంటూరు జిల్లా తెనాలిలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఎడ్ల గంగాధర్రావు మున్సిపల్ కాంప్లెక్స్లోని జెనరిక్ మందుల షాప్లోకి దొంగలు చొరబడి 30,000 రూపాయలు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా ఇదే షాప్లో 20,000 రూపాయలను కాజేశారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నైట్ 1 గంట నుంచి 2 దాకా చూసుకో ఆ బార్లో పెద్ద వచ్చి రాలా నమస్తే అండి, నా పేరు దిగులేడుకొండలు. నేను ప్రధానమంత్రి భారతీయ జనౌషధి జనరల్ షాపులు తెనాలి మంగళగిరి షాపులు రన్ చేస్తుంటాను 2015 నుంచి. ఈ తెనాలి షాపును ఇప్పటికీ 2 సార్లు నా షాప్ దొంగతనం జరిగింది. షాపులో రాత్రి 4-5 నిమిషాలకి నా షాపులో దొంగలు పడేట్టుగా ఎవరైతే స్వీపర్స్ వస్తారో వాళ్ళు మా ఫార్మసీ తెలియపరిస్తే నాకు ఫోన్ చేశారు. వచ్చి చూస్తే లోపలికి ఇల్లున్నారు. పోలీసు వారికి కంప్లైంట్ చేస్తున్నారు మా స్టాఫ్ వారు. చేస్తే వాళ్ళు క్లూస్ టీం వాళ్ళందరూ వచ్చినారు. దాదాపుగా 30,000 రూపాయల దాకా జరిగింది. షాపు రాత్రి 9 గంటల 10 నిమిషాలకి క్లోజ్ చేసాం. ఉదయాన్నే మామూలుగా 8:30కి ఓపెన్ చేస్తున్నాం డైలీ. ఈ భాగంగా జరుగుతూ ఉంది. ఈ కాంప్లెక్స్ కూడా కాస్త దారిలో నైట్ పూట 1 గంట నుంచి 3-4 గంటల వరకు గంజాయి వేసి కాస్త తాగడం తిరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్. అంతకుముందు కూడా గతంలో కూడా చెప్పుకున్నాను డిపార్ట్మెంట్ వారికి కూడా. చర్యలు తీసుకొని ఈ కాంప్లెక్స్ కూడా రక్షణ కల్పించాల్సిన పని మాకు ఈ మెడికల్ షాపుల మీద ఇలా చేస్తున్న 3సారి చేయడం కూడా మరి ఇదిగా ఉంది. కాబట్టి దీని మీద పోలీసు వారు చర్యలు తీసుకోవాలని చెప్పండి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ కాంప్లెక్స్ ఎడ్ల గంగాధర మున్సిపల్ కాంప్లెక్స్ ఆపోజిట్ లక్ష్మీ జిల్లాక్స్ ఆపోజిట్ లో ఉందండి. ఇప్పుడున్న మన పక్కన తోటి మిత్రులందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 1 గంట తర్వాత నుంచి 3 దాకా తాగటం, ఈ సందులో తాగటం తిరగటం అని అంటున్నారు. గంజాయి కూడా అని చెబుతున్నారు. దానికి మీ దృష్టి తీసుకొస్తానని మీడియా ద్వారా మీ దృష్టి తెలియపరుస్తున్నాను. పోలీసు గారు కూడా ఏమైనా స్పందించినందుకు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను.